ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు నవంబర్ 21, 2025. శివ భగవానువాచ. తండ్రి తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు ఈశ్వరీయ సేవలో ఉన్నారు. మీరు అందరికీ సుఖమునిచ్చే మార్గాన్ని తెలియచేయాలి. స్కాలర్షిప్ తీసుకునే పురుషార్థం చేయాలి. ప్రశ్న: పిల్లలైన మీ బుద్ధిలో జ్ఞానధారణ బాగా జరిగినప్పుడు ఏ భయం తొలగిపోతుంది? జవాబు: గురువు మాకెక్కడ శాపమునిస్తారో అనే భయము భక్తిలో ఉంటుంది. జ్ఞానంలోకి రావడం ద్వారా, జ్ఞానధారణ చేయడం ద్వారా ఆ భయము తొలగిపోతుంది. ఎందుకంటే జ్ఞాన మార్గంలో ఎవరు శాపమునివ్వరు. రావణుడు శాపాన్ని ఇస్తాడు, తండ్రి వారసత్వాన్ని ఇస్తారు. రిద్ధి సిద్ధి క్షుద్ర విద్యలు నేర్చుకునేవారు విసిగించే దుఃఖంనిచ్చే పనులు చేస్తారు. జ్ఞాన మార్గంలో పిల్లలైన మీరు అందరికీ సుఖాన్ని చేకూర్చుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్: తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు డైరెక్ట్గా మీ తనువు, మనస్సు, ధనములను ఈశ్వరుని ఎదుట అర్పణ చేయడంలో వివేకవంతులుగా అవ్వాలి. తమ సర్వస్వాన్ని 21 జన్మల కొరకు ట్రాన్స్ఫర్ చేయాలి. సెకండ్ పాయింట్: తండ్రి ఎలాగైతే సర్వులను చదివించే, సంభాళన చేసే, అలంకరించే సర్వీస్ చేస్తున్నారో అలా తండ్రి సమానంగా సర్వీస్ చేయాలి. జీవన బంధనం నుండి వెలికి తీసి అందరినీ జీవన్ముక్తిలోకి తీసుకెళ్ళాలి. వరదానము: జ్ఞాన కలశాన్ని ధారణ చేసి దాహంతో ఉన్నవారి దాహాన్ని తీర్చే అమృత కలశధారీ భవ. వివరణ: ఇప్పుడు మెజారిటీ ఆత్మలు ప్రకృతి యొక్క అల్పకాల సాధనాల ద్వారా ఆత్మిక శాంతిని ప్రాప్తి చేసుకునేందుకు తయారు చేయబడిన అల్పజ్ఞ స్థానాల ద్వారా పరమాత్మ మిలనం చేయించే కాంట్రాక్టర్లతో అలసిపోయి ఉన్నారు. నిరాశ చెంది ఉన్నారు. సత్యం వేరే ఏదో ఉందని అర్థం చేసుకున్నారు. ప్రాప్తి కొరకు దప్పికతో ఉన్నారు. ఇటువంటి దాహంతో ఉన్న ఆత్మలకు ఆత్మిక పరిచయం, పరమాత్మ పరిచయం యొక్క యథార్థమైన ఒక్క బిందువు కూడా తృప్త ఆత్మగా చేసేస్తుంది. అందువలన జ్ఞాన కలశాన్ని ధారణ చేసి దాహంతో ఉన్నవారి దాహాన్ని తీర్చండి. అమృత కలశం సదా జతలో ఉండాలి. అమరులుగా అవ్వండి. అమరులుగా తయారు చేయండి. స్లోగన్: అడ్జస్ట్ అయ్యే కళను లక్ష్యముగా చేసుకుంటే సహజంగా సంపూర్ణమైపోతారు. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. అశరీరిగా అయ్యేందుకు సర్దుకునే శక్తి చాలా అవసరం. మీ దేహ అభిమానం యొక్క సంకల్పాలను, దేహ ప్రపంచం యొక్క పరిస్థితుల సంకల్పాలను సర్దుకోవాలి. ఇంటికి వెళ్ళాలనే సంకల్పం తప్ప ఇతర ఏ సంకల్పాల యొక్క విస్తారము ఉండరాదు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి అనే సంకల్పం ఒక్కటే ఉండాలి. నేను ఆత్మను ఈ ఆకాశ తత్వం కంటే దూరంగా ఎగురుతూ వెళ్తున్నాను అని అనుభవం చేయండి. అందుకు ఇప్పటి నుండి అకాల సింహాసన అధికారులుగా అయ్యే అభ్యాసాన్ని పెంచండి. అచ్చా, ఓం శాంతి.